రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ చేసే విద్యార్థులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేరు మీద ఫెలోషిప్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఏ ఇతర ఆర్థిక సాయం పొందని విద్యార్థులకు దీన్ని అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. కేసీఆర్ డాక్టోరల్ ఫెలోషిప్ పేరుతో దీన్ని అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అన్ని యూనివర్సిటీలు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాయి. ఈ ఫెలోషిప్ అమలుకు ఏటా 5 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎంఫిల్ తర్వాత పీహెచ్డీ చేసేవారికి గతంలో రాజీవ్ గాంధీ ఫెలోషిప్ అభ్యర్థులకు అందించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల నుంచి ఆయా సామాజిక వర్గాల పీహెచ్డీ స్కాలర్స్ ఈ ఫెలోషిప్స్ ని అందుకుంటున్నారు. ఈ విధానంలో మరికొన్ని వర్గాల విద్యార్థులు ఏ విధమైన స్కాలర్షిప్లను పొందలేకపోతున్నారు. ఇలాంటి వాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 మంది వరకు ఉన్నారు. వసతుల కల్పనకు ముఖ్యంగా సైన్స్ విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పీహెచ్డీకి అవసరమైన రసాయనాలు, ప్రయోగ పరికరాలు, ఇతర మెటీరియల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. సొంత ఖర్చులతో వీటిని సమకూర్చుకోవడంలో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్కాలర్షిప్ అందిస్తే బాగుంటుందని యూనివర్సిటీలు ప్రతిపాదించాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు అసెంబ్లీ సమావేశాల్లోనే కార్యరూపం దాల్చే వీలుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.